శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. ఈ రోజున 23/6/2024 సంవత్సరం వారఫలాలని తెలియజేస్తున్నాను. దానికి ముందుగా మొట్టమొదట తిథివార నక్షత్ర యోగ కరణములు వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను. తిథి విదియ తిథి తెల్లవారుజామున 4:26 వరకు ఉన్నది. ఈరోజు భానువారము అనగా ఆదివారము. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6:32 వరకు ఉంది. యోగం బ్రహ్మయోగం సాయంత్రం 4:08 వరకు బ్రహ్మయోగం ఉన్నది. కరణం తైతుల కరణం సాయంత్రం 4:52 వరకు తైతుల కరణం ఉన్నది. తర్వాత వర్జం రాత్రి 2:19 ప్రారంభమై 3:53 వరకు స్థితి పొంది ఉంది. అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఇది ఈరోజు తిథివార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తములు. ఇప్పుడు వారఫలాలని తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి వారు. మేషరాశి వారికి జన్మమందు కుజుడు, వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే ప్రతి విషయము యందు ఆలోచన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే 12వ ఇంట రాహువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే కనుక కష్టములు, అంటే ఈ ఆలోచన ఎలా ఉంటుందంటే ఏదైనా కష్టం కలుగుతుందేమో అనేటువంటి భయానికి సంబంధించినటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు మొట్టమొదట ఈ వారం రోజులో కూడా శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ దుర్గా అమ్మవారిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం చేత మేషరాశి వారికి అన్ని విధాల ఈ వారం యోగ్యప్రదంగా ఉంటుంది. మంగళవార నియమాన్ని పాటించడం వీరికి మంచిది. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు, వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక గురుడు ఉన్నట్లయితే స్థాన చలనం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. 12వ ఇంట కుజుడు స్థితి పొంది ఉంటే కష్టములు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు కనిపిస్తున్నాయి. రుణములయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. శారీరక బాధ కూడా కనిపిస్తోంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. వీరు మొట్టమొదట శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చేసుకుంటూ దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం, మేధాదక్షిణామూర్తి స్వామి వారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం, గురువార మంగళవార నియమాలు పాటించడం చేత ఈ వారమంతా కూడా వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి ప్రస్తుతం వ్యయమందు గురుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గనక గురుడు ఉన్నట్లయితే నష్టం, అంటే ఏదో విధమైనటువంటి నష్టములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థమందు కనుక కేతువు ఉన్నట్లయితే గౌరవానికి నష్టం. ఈ నష్టం ఏమిటంటే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం, ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి సహచరులతోటి వారి ప్రయాణాన్ని సాగించడం అన్ని విధాలా మంచిది. ఈ రాశివారు మొట్టమొదట దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే వీరు గురువార నియమాన్ని పాటించడం, మేధాదక్షిణామూర్తి లేక పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ గణపతిని దర్శించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి అష్టమమందు శని ఉన్నట్లయితే అనేక విధములైనటువంటి కష్టములు సంభవించేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి వీరు మానకుండా శివ పంచాక్షరి చెయ్యాలి.
ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ఒక రోజుకి 54 సార్లు చేయాల్సి ఉంటుంది. 54 సార్లు చేయడం, శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయడం, శివ దర్శనం చేసుకోవడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం శనివార నియమాన్ని కూడా వీళ్ళు పాటించడం అన్ని విధాల మంచిది. తదనంతరం సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. రాహువు అష్టమమందు ఉంటే అన్ని విధములైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ప్రధానంగా ద్రవ్యం పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అష్టమ రాహు అన్ని విధాలా బాధ పెడతాడు. జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా కూడా మంచిది. అలాగే అష్టమమందు రాహువు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ రాహువు యొక్క దోషం తొలగడానికి దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, దుర్గా అమ్మవారిని దర్శించడం, ఈ వారంలో శుక్రవారం రోజున దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. తదనంతరం కన్యారాశి వారికి జన్మమందు కేతువు, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు కేతువు గనక ఉన్నట్లయితే భయం ఉంటుంది. అష్టమమందు గనక కుజుడు ఉన్నట్లయితే శత్రు సంబంధమైన బాధలుంటాయి. ఈ రాశి వారికి శత్రువుల వల్ల, అప్పులు చేసినటువంటి వారి వల్ల, అప్పు ఇవ్వాల్సినటువంటి వారి వల్ల, ధనమూలకమైనటువంటి విషయముల వల్ల, ప్రభుత్వ సంస్థల వల్ల భయం కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు కూడా అన్ని విధముల జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వీరు మొట్టమొదట శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ సుబ్రహ్మణ్య గణపతి ఆలయ దర్శనములు చేసుకుంటూ వీరు మానకుండా మంగళవారం కూడా ఈ వారంలో మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకోవడం చేత ఇబ్బందులు తొలగుతాయి. మంగళవార నియమాన్ని పాటించడం వీరికి మంచిది. అనంతరం తులారాశి వారికి వ్యయమందు కేతువు, అష్టమమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. 8వ ఇంట గురుడు ఉన్నట్లయితే ధన వ్యయం ఏ విధంగానైనా సరే చేతిలో ఉన్నటువంటి ధనం వ్యయమైపోతూ ఉంటుంది. అలాగే కేతువు గనక 12వ ఇంట ఉన్నట్లయితే కష్టములు, ఏదో విధమైన కష్టం రావడం, ధనం ఖర్చు అయిపోవడం, మళ్ళీ కష్టం సంభవించడం, ధనమంతా వ్యర్థం అయిపోతూ ఉండడం జరుగుతుంది. వీరు ఆ ఉన్నటువంటి ప్రభావం తగ్గడం కోసం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత, అలాగే మేధాదక్షిణామూర్తిని గణపతిని దర్శించడం, మేధాదక్షిణామూర్తి ఆలయం అందుబాటులో లేనటువంటి వారు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే వీరికి మంచి జరుగుతుంది. గురువార నియమాన్ని పాటించడం అన్ని విధాల మంచిది. ఈ వారం ఈ విధంగా వీళ్ళు చేయడం చేత తులారాశి వారికి మంచిది. అనంతరం వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని 4వ స్థానంలో శని స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఉదర సంబంధమైన బాధలు, చిన్నపాటి రోగములతోటి ఇబ్బందులు, వాహనముల యందు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు శివ పంచాక్షరి చెయ్యాలి. ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడం చేత, సాయంత్రం సమయంలో శివ దర్శనం చేసుకోవడం చేత వీరికి ఇబ్బంది తగ్గుతుంది, వీలుగా ఉంటుంది. శనివార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధాల యోగ్యప్రదం. అనంతరం ధనురాశి వారికి చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. 4వ ఇంట్లో గనక రాహువు ఉన్నట్లయితే గౌరవానికి నష్టము, వాహనముల యందు ఇబ్బంది, ఇంట్లో తల్లి ఆరోగ్యము యందు చిన్నపాటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఎలా ఉన్నా మన నడవడిక యందు మార్పు ఉంది అని మనం ఏదో రకంగా నిందారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ధనురాశి వారు ప్రస్తుతం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ దుర్గా అమ్మవారికి మానకుండా ఈ వారం రోజుల్లో మీకు కుదిరినప్పుడల్లా ఆలయానికి 9 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించడం మీకు అన్ని విధాల యోగ్యప్రదము. అనంతరం మకర రాశి వారికి ద్వితీయమందు శని స్థితి పొంది ఉన్నాడు. చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు.
ద్వితీయమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు, మనం ఇచ్చినటువంటి వాగ్దానములు, మనం మాట్లాడినటువంటి మాటల వల్ల ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపించే అవకాశం ఉంది. అలాగే చతుర్థమందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శత్రుపీడ, వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు, గృహ సంబంధమైన ఇబ్బందులు, భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఇప్పుడు శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం, అలాగే ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, మంగళవార శనివార నియమాన్ని పాటిస్తూ సుబ్రహ్మణ్య శివ దర్శనం చేసుకోవడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, 4వ ఇంట గురుడు, 8వ ఇంట కేతువు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి వీరికి కొంచెం గ్రహస్థితి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉన్నందున వీళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు, భయపడాల్సిన పని లేదు. వీరు కొంత జాగ్రత్త తీసుకోవడం అన్ని విధాలా మంచిది. జన్మమందు శని ఉన్నట్లయితే విపత్తులు అంటే ఆపదలు కలిగేటువంటి అవకాశం ఉంది. 4వ స్థానంలో గనక గురుడు ఉన్నట్లయితే ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉన్నది. 8వ స్థానంలో గనక కేతు ఉన్నట్లయితే మన ద్రవ్యం ఎవరో ఒకరు దొంగలించేటువంటి అవకాశం ఉంది. ఈ 3 గ్రహాలు ఉండకూడని స్థానంలో ఉన్నందున ఇబ్బందులు కొద్దిగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు మొట్టమొదట గురుగ్రహ అనుగ్రహం కోసం ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం, ఓం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శివాలయానికి వెళ్ళి శివ, గణపతి, అమ్మవారు దర్శనాలు చేసుకుంటూ వీరు ఈ వారం కుదిరితే కనుక సోమవారం కానీ శనివారం కానీ శివాభిషేకం చేయించి పేదవారు అంటే యాచకులు అంటే ముష్టి వారికి ఏదైనా ఆహారాన్ని ఇవ్వడం చేత వీరికి మంచి జరుగుతుంది. శనివార గురువార నియమాన్ని పాటించడం కూడా వీరికి చాలా మంచిది. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని అంటే రాశిలో రాహువు స్థితి పొంది 12వ ఇంట శని ఉన్నాడు. 12వ ఇంట గనక శని ఉన్నట్లయితే ధన నష్టం, స్థానచలనం కనిపిస్తోంది. అలాగే జన్మమందు రాహువు భయాన్ని కలగజేస్తాడు. కాబట్టి ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆచిచూచి ధన వ్యవహారముల యందు నడవడం అన్ని విధాల మంచిది. అందుకని ఈ రాశివారు వ్యయమందు శని ఉన్నాడు కాబట్టి ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శివపార్వతుల దర్శనాన్ని చేసుకుంటూ శివాలయానికి 11 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే వీరు మానకుండా ఈ వారంలో శనివార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధాలా మంచిది. వీరు కూడా వీలైతే యాచకులకి వారి శక్తి కొలది ఆహారాన్ని అందించడం చేత శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇది 12 రాశుల యొక్క ఫలం. అలాగే ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి ఆ నక్షత్ర మంత్రాన్ని జపించి మీకు ఆశీర్వచనం చేసి ఈ రాశి ఫలాలని ఎక్కడితో ముగిద్దాం. శ్రీమాత్రే నమః. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుఃకీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణజతి బ్రాహ్మణः ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివేదిభే నమస్కుర్యాన్న శ్రీలింగీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యా అనంతరాజాజ సర్వస్తోమోతిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య చిత్యై సర్వమేవ తేనాప్నోతి
सर्वं जयति। ॐ या दिव्या आपः पयसा सम्बभूवुः या अन्तरिक्षमुतपार्थिवीर्याः या सामषाढा अनुजन्ति कामम् तान आपश्यग्मस्यो न भवन्तु याश्च कूप्यायाश्च नाद्याः समुद्र्याः याश्च वैशन्ति ऋतप्रासचीर्याः या सामषाढा मधुभक्षयन्ति तान आपश्यग्मस्यो न भवन्तु पूर्वदिग्भागे इन्द्रो देवताजिन्द्रप्रसादात् राज्याभिवर्धनमश्नुते दक्षिणदिग्भागे यमो देवतायमप्रसादात् आयुष्याभिवर्धनमश्नुते पश्चिमदिग्भागे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमश्नुते उत्तरदिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मणप्रसादात् शत्रुक्षयम् मित्रोर्जयमश्नुते सोमेन राज्ञा सर्वादिशो जयति जयेवं वेद पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्येवं विदुषोऽग्निहोत्रं जुह्वति य उचैन देवं वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु सर्वेषां यजमानानां सपुत्रकानां सपुत्रिकानां सभ्रातृकानां सबान्धवानां सपरिवाराणां आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु ऋणबाधा शत्रुबाधा रोगबाधा ग्रहबाधा निवारणोऽस्तु दीर्घायुष्यमस्तु। श्रीमात्रे नमः।